పంజేరి జై విఆర్ఎస్ విఆర్ఎల్ ఐక్యత విఆర్ఎల్ ఐక్యత విఆర్ఎల్ ఐక్యత 3797 కుటుంబాలకు వెంటనే 3797 కుటుంబాలకు వెంటనే విఆర్ఎల్ ఐక్యత విఆర్ఎల్ ఐక్యత విఆర్ఎల్ ఐక్యత 3797 కుటుంబాలకు వెంటనే 3797 కుటుంబాలకు వెంటనే 3797 కుటుంబాలకు వెంటనే జీవో ప్రకారం 8185 ప్రకారం వెంటనే జీవో ప్రకారం 8185 ప్రకారం వెంటనే. అన్న అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసి సాయిలు. మాది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవన్పల్లి గ్రామానికి చెందిన. అట్లాగే నేను భీమ్గల్ మండల విఆర్ఏ యూనియన్ ఉపాధ్యక్షుడిని. అయితే సమస్య వచ్చేసి అన్న మన రాష్ట్రం లోపల మొత్తం 20,555 మంది విఆర్ఏలు ఉండేవారు. వారిని ఇంతకుముందు నీరటిగా, కామ్దార్గా, విఆర్ఏగా, సుంకర్గా పిలిచేవారు. వారందరూ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళందరూ రెగ్యులరైజ్ చేద్దామని చెప్పేసి మేము 80 రోజులు సమ్మె చేయడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వం దిగొచ్చి మాకు జీవో నెంబర్ 8185 ప్రకారం రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఎలా పొందుపరిచారంటే 61 సంవత్సరాలు దాటిన కొంతమందిని 3797 మంది, 61 సంవత్సరాల లోపల 16,000 చిల్లర మందిని ఉండే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ మంచి కాన్సెప్ట్తో రిలీజ్ చేసింది. ఎలక్షన్ కూడా వచ్చింది. ఆ 16,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్హతల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. మేము మిగతా 61 సంవత్సరాలు దాటిన విఆర్ఏ వారసులము. మేము గత 10-15 సంవత్సరాల దాకా ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నాము, ఆర్డీ ఆఫీసులో పనిచేస్తున్నాము. ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కూడా పనిచేస్తున్నాము. ప్రభుత్వ సమస్యలు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. ఒక విలేజ్లో క్రూషియల్గా మంచి మెంబర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే చిట్ట చివరి ఉద్యోగం అంటే ఒక విఆర్ఏ మాత్రమేనా. మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఒక్కొక్కరు వాళ్ళ తండ్రుల జాబులు కొడుకులకు ఇస్తామనగానే పాపం అందరు కూడా కొన్ని లక్షల రూపాయలు కొంతమంది భూమి వాళ్ళ వారసుల తోటి అన్నదమ్ములకు ఇచ్చేసారు. చాలా అప్పులపాయలు, చాలా కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఈ బాధలు భరించలేక. అయితే మేము చాలాసార్లు కూడా రెవెన్యూ మినిస్టర్ ఇంటికి వెళ్ళినాము, సార్ని కలిసినాము, కాళ్ళు కూడా మొక్కినాము. లాస్ట్కు సార్ దయచేసి మాకు కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వండి సార్, మేము చాలా 16,000 మందికి ఇచ్చారు సార్. ఆ జీవో ప్రకారం మిగిలిపోయిన మేము 3797 మంది ఉన్నాం సార్, దయచేసి మమ్మల్ని చూడండి సార్ అని కాళ్ళ మీద పడితే కూడా సారు మమ్మల్ని కనికరిస్తలేడు. చూద్దామన్న మాటకు వచ్చిండు. అయితే ఇవన్నీ మేము బాధలు భరించలేక నిన్న ఒక్కసారి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న హైదరాబాద్కి వెళ్ళి అది కూడా శాంతియుత నిరసనకి వెళ్ళినాము. మేము ఎవరిని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. మేము జస్ట్ మా జీవో కాపీ ప్లస్ మా మెమోరాండం తీసుకెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారిని కలుద్దాము, క్యాబినెట్ కదా ముందు కలిస్తే అట్లానే మా మీద కనుకరిస్తారేమో సార్ గారు అని చెప్పేసి మేము వెళ్తే మమ్మల్ని గేట్ల వద్దనే నిర్బంధించి ఒక విఆర్ఏకు మినిమం 4 కానిస్టేబుల్స్ పెట్టి దౌర్జన్యంగా ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలను ఎవరిని కూడా చూడకుండా దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి ప్రైవేట్ వెహికల్లో తరలించి మమ్మల్ని హైదరాబాద్ మొత్తం పొద్దున్నాక తింపి సాయంత్రం 6 గంటల సమయంలో అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మమ్మల్ని విడుదల చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. గవర్నమెంట్కి ఎప్పుడు కూడా మేము అగెనెస్ట్ పోలేదు, సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోదామంటే కూడా మా ఇళ్ల పంట ఒక్కొక్క ఇంటికి 2-3 వెహికల్స్ పంపించారు, అరెస్ట్ చేసారు. చాలా దౌర్జన్యము. ఇది ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకంగా ఎక్కడ పోలేదు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినాము. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. జీవో ప్రకారము 8180 జీవో ఆల్రెడీ ఉన్నది. దాని ప్రకారమే మిగిలిన 3797 మంది కుటుంబాలకు తప్పకుండా మీరు ఆదుకుంటారని మా 3700 మంది కుటుంబాల తరఫున మీ అందరికీ రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడ